మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు పెట్టుకోండి. ఒకరినొకరు వందనాలు పెట్టుకోండి. ఒకరినొకరు వందనాలు పెట్టుకోండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. గడిచిన వారాల నుంచి మనము ఒక ప్రత్యేకమైనటువంటి దైవ సందేశాలని మనం వింటూ వస్తున్నాం. పొద యొక్క అనుభవాలు, పొద యొక్క అనుభవాలు ఏంటో, ఆ పొదలో ఎవరు ప్రత్యక్షమవుతాడు అని కొన్ని మాటలుగా వివరించుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ యొక్క వారంలో కూడా పొద యొక్క ప్రత్యక్షతలు ఏంటో మనము ధ్యానం చేసుకుందాం. మూల వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుకుందాం. ఎవరైనా చదివి వినిపించండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 30వ వాక్యం చదువు. ఆ దర్శనమునకు మోషే ఆశ్చర్యపడి దానిని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువాకు వినబడెను. చాలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో నుంచి ఇది 4వ భాగమని అనుకుంటున్నాను, లేదు 3వ భాగం. దేవుడు మనతో ఒక చారిత్రాత్మకమైనటువంటి దైవ సందేశాలు మనకు వినపడుతున్నాయి. మరి మీకు అర్థమవుతున్నాయో అర్థం కావట్లేదో మరి నాకు తెలియట్లేదు. కానీ లైవ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలామంది లైవ్లో వందల మంది వాక్యం వింటున్నారు. ఎందుకు అని అంటే, మనం చెప్పే ఆ సందేశాలు వారి హృదయాలను తాకుతూ ఉండగా, మనం చెప్పే సందేశాలను బట్టి వారు ఎప్పుడు వాక్యం పెడతారు అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ బిడ్డను మూత పెట్టుకో. ఎక్కడెక్కడో ప్రజలు, పరిచయం లేని ప్రజలు, వాళ్ళు కూడా చాలామంది వాక్యాలు వింటూ మెసేజ్లు పెడుతున్నారు. బ్రదర్, మీరు చెప్తున్న వాక్యం మా హృదయాలను తాగుతుంది. మీరు చెప్పే వాక్యం నా గురించి చెప్పినట్లుగా, దేవుడు నాతోనే మాట్లాడినట్లుగా నాకు అర్థమవుతుంది బ్రదర్. కొంతమంది అయితే మీ ఫోన్ నెంబర్ ఏంటో నాకు పెట్టండి అని యూట్యూబ్లో పెడుతున్నారు. మా కోసం ప్రార్థన చేయండి, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, మా కోసం ప్రార్థన చేయండి అని కన్నీళ్లతోటి మెసేజ్లు పెడుతున్నారు. కానీ ఇక్కడ వాక్యం వింటున్నటువంటి మీ హృదయాలలో మీకు అర్థమవుతుందో లేదో మరి నాకు తెలియపరచబడాలంటే వాక్యం అర్థమవుతుందా మీకు? అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి.
అర్థం కాని వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏది ఏమైనా కూడా ఏది చెప్తే పాస్టర్ గారు ఏమనుకుంటారో అని అన్నిటికీ తలకాయ ఊపుతాం. ఎందుకంటే నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ప్రతి శనివారం, ప్రతి ఆదివారం గొప్ప సంగతులతో, గొప్ప వర్తమానాలతో దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను గుర్తిస్తూ ఉన్నా. అక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే 40 సంవత్సరాల కిందట సీనాయి అరణ్యమందు ఒక గొప్ప వింత కనపడుతూ ఉంది. ఏమిటా వింత అనంటే, పొదలో ఒక గొప్ప మంటలు కనపడుతున్నాయి. ఆ మంటలు కనపడుతున్నప్పుడు ఆ మంటల నుంచి ఒక స్వరం వినపడుతుంది. మోషే, నీవు నిలబడిన స్థలం పరిశుద్ధమంది. పరిశుద్ధమైన స్థలములో నీవు ఏ విధంగా ఉండాలో జాగ్రత్తగా ఉండు అని ఒక గొప్ప స్వరం వినటం. గడిచిన వారాలలో నుంచి మనము ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏమిటి ఆ పొద అంటే, మండుచున్న పొద అని మనము ఆ యొక్క ప్రసంగానికి మనము పెట్టుకున్న పేరు. మండుచున్న పొద. మన ఇంట్లో పొయ్యి మడిసేసుకున్నప్పుడు కట్టెలు పెట్టి దాన్ని ముట్టించి బాగా మంటలు వస్తూ నీళ్లు కాగుతున్నాయి అనుకోండి, అందులో నుంచి ఒక కర్ర తీసి పక్కన పెట్టామనుకోండి, ఏమైపోద్ది చెప్పాలి. ఏమైపోద్ది? కాసేపటికి ఆరిపోతుంది. అలాగే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా మన్నించబడుతూ ఆ మంటల నుంచి మనం బయటకు వచ్చి పక్కన నిలబడ్డాం అనుకోండి, మన ఆత్మీయ జీవితం ఏమైపోద్ది? ఆరిపోతుందా? మండుతుంటుందా? ఆరిపోతుంది. మంటలలో ఉన్నటువంటి ఒక మండుచున్న కర్రని ఏ విధంగా అయితే మనం తీసి పక్కన పెడితే అది ఏ విధంగా ఆరిపోతుంటుందో, ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము కూడా సేవకుడైనా కానీ, విశ్వాసైనా కానీ ఏం చేయబడతారంటే, ఆ మంటలలో ఒక కర్ర తీసివేయబడితే సేవకుడైనా ఆరిపోవటానికి అవకాశం ఉంటుంది, విశ్వాసైనా కూడా ఆరిపోవటానికి అవకాశం ఉంటుంది. అందుకనే శనివార ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎందుకు అనంటే, మీరు ఆరిపోకూడదు అని. అందుకనే ఆదివార ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అనంటే, మీరు ఆరిపోకూడదు అని. మీరు ఎప్పుడు ఆరిపోతారు, మీ స్థితి ఎప్పుడు ఆరిపోతుందో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆదివారం ప్రార్థనకు వచ్చే వ్యక్తి ఒక ఆదివారం ప్రార్థనకు రాకపోతే, ఉన్న విషయం చెప్తున్నాను, నష్టపోయిన నేనే మీకు చెప్తున్నాను, ఎవరి సంగతి నాకు అనవసరం. ప్రతి వారము ప్రార్థనకు పోయే వ్యక్తిని ఒక వారం ఏం పోదాంలే, రోజు పోయే ప్రార్థన, రోజు చెప్పే వాక్యములే ఏం పోదాంలే అని ఒక రోజున ప్రార్థనకు పోకుండా ఎగ్గొట్టాను. ప్రార్థనకు పోకుండా ఇంట్లో కూర్చొని ప్రార్థన అయిపోయింది, ఆదివారం ముగిసిపోయింది, సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. దేనికైనా అవసరానికి మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బులు చేతిలో ఉండాలా ఉండకూడదా? చెప్పండి, ఉండాలా ఉండకూడదా? డబ్బులు చేతిలో ఉంటే
యాడికైనా ఏదైనా తెచ్చుకోగలుగుతాం, తినగలుగుతాం. ఆదివారం ప్రార్థన కొట్టినటువంటి ఆ సమయం నుంచి వచ్చే శనివారం దాకా ఏదైనా రూపాయి సంపాదించుకుందామన్నా కూడా ఆలోచన రావట్లేదు. ఇంట్లో ఏమండి ఎవరు మాట్లాడినా కూడా కోపం వచ్చి ఏమండి వాళ్ళ మీద కోపంతో మండిపడుతూ, కోపంతో రగులుతూ. ఎందుకనంటే కోపం ఎప్పుడు వస్తుందయ్యా అని అంటే మానవుడికి జోబులో డబ్బులు లేనప్పుడు వస్తుంది. వస్తుందా రాదా? ఎందుకు మీ ఆయన అడగండి, పోయా పాల ప్యాకెట్ తీసుకోవాలా 30 రూపాయలు డబ్బు పెట్టి, పని లేక ఏం లేక అల్లాడు చస్తుంటే పాల ప్యాకెట్ కావాలంట. యాడ నుంచి తేవాలమ్మా నీకు పాల ప్యాకెటు? ఉడుకు నీళ్ళు కాగబెట్టుకొని కాపుడు వేసుకొని తాగా అని అంటాడు. ఎప్పుడు అని అంటే జోబుల డబ్బులు లేనప్పుడు. జోబుల డబ్బులు లేనప్పుడు అటువంటి కోపాలు వస్తూ ఉంటాయి. అలాగా ఏమండి ఆ వారం అంతా నేను ఎంతో కష్టాన్ని అనుభవించాను, ఎంతో నష్టాన్ని అనుభవించాను. వచ్చే శనివారం దాకా చేతిలో డబ్బులు లేక, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేక, ఎవరినన్నా అడిగితే ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పేసి కుమిలిపోయాను. నాకు అర్థమైంది. ప్రార్థన చేసుకుంటూ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ప్రతి ఆదివారం పూట, ప్రతి శనివారం పూట ప్రార్థనకి వెళ్ళి ఆ మండుచున్నటువంటి పొదలో నీవు కూడా మండుతూ ఉంటే, నేను నీకు సమృద్ధినిస్తుంటే ఈ వారం ఎందుకు పోలేదు నీవు? అందుకనే నీ పరిస్థితి ఇలాగ నేను చేయడానికి గల కారణం ఏంటంటే, మండుచున్నటువంటి పొదలో నువ్వు లేవు కాబట్టి ఈ కష్టాలు నీకేదో తెలియాలని చెప్పేసి నేనే పెట్టాను అన్నాడు దేవుడు నాతోటి. అలాగునే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా మండుచున్నటువంటి పొదలో నుంచి బయటికి వెళితే కష్టాల వలయలోనే పడిపోతూ ఉంటావు. ఆ ఒక్క వారమే కదా ప్రార్థన కొట్టింది, ఏమవుతుందిలే అని అనుకుంటావు. ఆ వారమే సాతానుగాడు వచ్చి నీకు లేనిపోని సమస్యలన్నీ క్రియేట్ చేసి, లేనిపోని వ్యాధులన్నీ క్రియేట్ చేసి, లేనిపోని రుగ్మతలన్నీ క్రియేట్ చేసి, తలకు మించిన భారమంతా తల మీద పెట్టుకొని తలపోటోని ఏడ్చేటట్లుగా చేస్తాడు. ఎప్పుడు అని అంటే మండుచున్నటువంటి పొదలో నుంచి నీవు బయటికి వెళ్ళినప్పుడు. కొంతమందికి ప్రార్థన మానుకోవాలంటే ఆశమాష, కిల్లిగా మానుకుంటారు. ఆదివారం కానీ శనివారం కానీ ఏం పని ఉండదు. మరలా ఏంటక్క ఏంది ప్రార్థనకు రాలేదు ఈ వారము, ఏమైంది అంటే ఏం లేదన్న చిన్న పని ఉండి. ఏం పని? చిన్న పని. ఏం లేదా ఆడ పని? ఎందుకు ఈ వారం ప్రార్థనకు రాలేకపోతున్నాం అంటే చిన్న పని ఉండి ఆగిపోయా. దాని గుండా ఎంత నష్టమో, ఎంత కష్టమో, ఏమండి దాని గుండా ఎంత నష్టాలు పాలవుతున్నామో ఈరోజు నాకు గుర్తు తెలుసుకోలేకపోతున్నాను. అందుకనే దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇదిగో మోషే, నీవు నిలబడినటువంటి స్థలం పరిశుద్ధమైనది, జాగ్రత్తగా ఉండు, క్రమ పద్ధతిలో ఉండు, క్రమక్రమంగా నడుచుకో అని మోషేను దేవుడు మాట్లాడినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరో యొక్క సన్నివేశాన్ని మీకు బైబిల్లో గుర్తు చేస్తాను. ఒక కొండ మీదట ఒక పొద కనపడుతూ ఉంది. ఆ పొదలోనట బలిసినటువంటి పొట్టేలు కనపడుతుందంట. పొట్టేలు ఏమిటి విచిత్రమని ఆ విచిత్రాన్ని ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు.
కొద్దిగా బేస్ పెట్టిన కొద్దిగా వాయిస్. ఆ విచిత్రాన్ని గమనిస్తూ ఉన్నాడు. కొద్ది వాయిస్ పెంచు. ఆ పొదలో ఒక పొట్టేలు కనపడుతూ ఉంటే ఆ పొట్టేలు ఏమండి పొదల్లో చిక్కుకొని కొమ్ములు ఏమండి మెల వేసుకొని ఆ పొదల్లో చిక్కుకొని ఎటు వెళ్ళలేక కొట్టుమిట్టలాడుతూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలాగా ఆ పొదలలో చిక్కుకొనుంది. ఈ దైవజనుడు చూస్తూ ఉన్నాడు. ఏమిటి విచిత్రం? బలిసినటువంటి పొట్టేలు కొమ్ములు చిక్కుకున్నాయా పొదలో? అంత దూరం నుంచి చూస్తాడు. ఒక స్వరం వినపడుతుంది. ఒక స్వరం వినపడుతూ ఉంది. అబ్రహాం, అబ్రహాం, నీ కుమారుడికి బదులుగా నేను ఈ పొదలలో చిక్కుకొని ఉన్నాను, తీసుకొని వెళ్ళి బలి. ఆ పొట్టేలుకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. పొట్టేలు ఏమన్నా మాట్లాడుతుందేమోనండి. ఆ పొట్టేలు ఏమన్నా మాట్లాడుతుందేమోనని విచిత్రంగా చూస్తూ ఉన్నాడు. మరలా దేవుని స్వరం వినపడుతుంది. అబ్రహాం, నీవు నాకు ఎదురుగా నిలిచి ఉన్నావు. ఇదిగో నేను ఆ పొదలలో చిక్కుకొని ఉన్నాను, తీసుకొని వెళ్ళి ఆ పొట్టేలును నీ కుమారుడికి బదులుగా బలివ్వు. అబ్రహాం భయపడ్డాడు. 40 సంవత్సరాల కిందట మోషేకు ప్రత్యక్షమైనటువంటి పొద, 40 ఏళ్ల కిందట మోషేతో మాట్లాడిన పొద, 40 ఏళ్ల క్రిందట మోషేను పరిశుద్ధపరిచిన పొద, 40 సంవత్సరాల కిందట మోషేకు నేనే దేవుడినని తెలియపరిచిన పొద ఈ రోజున ప్రత్యక్షంగా నాకు కనపడుతుంది. ఈ విచిత్రం ఏమిటి? ఈ గొప్ప మిరాకిల్ ఏమిటి? ఏమిటి విచిత్రం? ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్వరం? విచిత్రంగా చూడటం మొదలు పెట్టాడు. ఎందుకో తెలుసా? యెహోవా దేవుడు ఒక్కగాన ఒక కుమారుడైనటువంటి జ్యేష్ఠ కుమారుణ్ణి మోరియా పర్వతానికి దేవుడు పిలిచాడు. కొద్ది సౌండ్ బట్టి. ఎందుకు పిలిచాడు అని అంటే తన భక్తి ఏమిటో పరీక్షించటానికి, తన యొక్క భక్తి మార్గం ఏమిటో తెలుసుకోవటానికి. ఈ రోజున చాలామంది కూడా ప్రార్థనలకు ఎగ్గొడుతుంటారు. అమ్మా, ప్రతి వారము ప్రార్థనకి వెళ్ళే వ్యక్తివి ఎన్ని సంవత్సరాలైంది ప్రార్థన మానేసి అంటే, అనా 2-3 సంవత్సరాలైంది ప్రార్థన మానేసి. ఎందుకు మానేసావు? రాకూడదనంటే ఏం చేశాడు దేవుడు? నాకు దేవుడు కొడుకును ఇచ్చినట్టు ఇచ్చి మరలా తీసుకున్నాడు. కూతుర్ని ఇచ్చినట్టు ఇచ్చి దేవుడు మరలా తీసుకున్నాడు. కొడుకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఇంత అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొను, ఆ అనారోగ్యాన్ని బట్టి హాస్పిటల్కి వెళ్ళో ఆ అనారోగ్యాన్ని నయం చేసుకొని వచ్చింటే బాగుండేది. ఇంత అనారోగ్యాన్ని ఇంత దాకా తెచ్చుకున్నావు. అనారోగ్యం బట్టి ఆ బిడ్డ క్షీణించి అనారోగ్యమును బట్టి చనిపోయాడు. దానికి దేవుడే తీసేసుకున్నాడని ఈ రోజున చాలామంది దేవుడి మీద అలిగేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చేసిన పొరపాట్లను బట్టి కూడా
పొరపాట్లుగా అనుకొని సరిదిద్దబడకుండా చాలామంది ఆ పొరపాట్లను ఏం చేస్తున్నారంటే దేవుడి మీద పడేస్తున్నారు. దేవుడి మీద పడేస్తున్నాడు. దేవుడు మాకు ఇచ్చినట్టు ఇచ్చి మా బిడ్డను తీసేసుకున్నాడు. అనారోగ్యాన్ని బట్టి నీవు హాస్పిటల్లో చూపించుకుంటే క్లియర్ అయిపోయేది. దేవుని సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకొని ఉంటే స్వస్థపరచబడే దానివే. అవి ఏమి చేయకుండా నీ అనారోగ్యాన్ని బట్టి నిర్లక్ష్య స్వభావం చూపటం వలన ఆ బిడ్డలు దూరం అవటం వలన ఈరోజున దేవుణ్ణి నేరారోపణ చేస్తున్నారు, నేరం వేస్తున్నారు దేవుని మీద. కానీ ఈ యొక్క అబ్రహామును దేవుడు పిలిచి అడుగుతున్నాడు, నీకు ఒక్కగాన ఒక్క కుమారుణ్ణి మోరియా పర్వతం మీదకి తీసుకొని రా. అబ్రహాం మనసులో ఒకవేళ బాధపడ్డాడేమో మనకు తెలియదు. అబ్రహాం మనసులో వేదన చెందాడేమో మనకు తెలియదు. అబ్రహాము కుమారుణ్ణి చేత పట్టుకొని వెళుతూ ఉంటే కుమారుడు అడుగుతున్నాడు, డాడీ ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాము? గాడిదను తీసుకున్నాం, కట్టెలు అవన్నీ మోపు పెట్టారు, మరి మనం వెళుతూ ఉన్నాం, ఎక్కడికి వెళుతున్నాం? అబ్రహాం పైకి ఆనందంగా కనపడుతున్నాడు, కానీ మనసులో దుఃఖం, మనసులో ఆవేదన. లేక లేక ఒక నలుసు నాకు పుడితే దేవుడు ఈ నలుసును అడుగుతున్నాడేంటి? సరే ఆయనే ఇచ్చాడు కదా, ఆయనే తీసుకుంటానని అడుగుతున్నాడు కదా, ఆయనకి ఇచ్చేయడానికి మనం ఎందుకు అధైర్యపడాలని 100 సంవత్సరాలు దాటిన తర్వాత అయినా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచటం మానివేయలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే వచ్చి ఏమండి మనకు వచ్చిన జ్వరం మరుసటి రోజుకల్లా తగ్గకపోతే దేవుడి మీద అవిశ్వాసం ఉంచుతాం. ఆ వృద్ధాప్యం అందు కూడా అబ్రహాము కూడా ఓపిక చేసుకొని మోరియా పర్వతం మీదకి వెళుతూ ఉన్నాడు. అడుగుతున్నాడు, డాడీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఓపిక పట్టుకోలేక, దుఃఖాన్ని అణుచుకోలేక చెప్తున్నాడు, అయ్యా ఇస్సాకు, దేవుడు నిన్ను బలీయమని అడుగుతున్నాడు. అందుకనే ఆ మోరియా పర్వతం మీదకి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు, అందుకే వెళ్తున్నాం. అవునా? దేవుడు బలీయమని అడిగాడా? సరే ఇచ్చి. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో మన పిల్లలు అయితే ఏమవుతారు? పారిపోతారు. పోతారా? పోరా, పారిపోతారు, కంటికి కనపడరు. ఇస్సాకట బొచ్చు కత్తిరించుకున్న వారి దగ్గర గొర్రె పిల్ల ఏ విధంగా అయితే మౌనంగా ఉందో ఆ విధంగా వాళ్ళ నాన్న వెంట వెళుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెను తీసుకొని వెళ్ళి మటన్ చేయడానికి తీసుకొని వెళితే కత్తి తీసుకొని నరికేటప్పుడు నన్ను ఎందుకు చంపుతున్నావు అని అంటదా? అంటదండి. నన్ను చంపేస్తున్నావా? చంపి. మారు మాట మాట్లాడదు. అలాగా ఇస్సాకు కూడా మారు మాట్లాడకుండా ఇంకా సంతోషంతో ముందుకు వెళ్ళటం ప్రారంభించాడు. కట్టెలు పేర్చాడు, ఇస్సాకును పడుకోబెట్టాడు. కత్తి తీసుకొని చంపడానికి వెళుతూ ఉంటే స్వరం వినపడుతుంది, అబ్రహాం, అబ్రహాం, నీ కుమారుడికి బదులుగా నేను బలి అవ్వాలనుకుంటున్నాను. ఇదిగో ఆ పొదలలో చిక్కుకున్నటువంటి పొట్టేలును నేనే, ఆ పొదలలో చిక్కుకున్నటువంటి పొట్టేలు నేనే, నన్ను తీసుకొని వెళ్ళి బలివు. ఆ
అక్కడ సన్నివేశాన్ని చదివితే గొప్ప చరిత్రాత్మకమైనటువంటి సన్నివేశం కనపడుతుంది. ఆదికాండంలో చదవండి 22వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు అబ్రహాం కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. వెనుక తట్టు కనబడెను. అయిపోయిందమ్మా. ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించానంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉన్నదయ్యా అంటే పొదలలో కొమ్ములు చిక్కుకొని ఉన్నటువంటి ఒక గొప్ప పొట్టేలు, క్రొవ్విన పొట్టేలు కనపడుతుంది. కనబడుతున్నటువంటి పొట్టేలును చూసిన వ్యక్తి స్వరం వినపడుతుంది, అబ్రహాం నీ కుమారునికి బదులుగా ఆ పొదలలో చిక్కుకున్నటువంటి పొట్టేలును తీసుకుని వచ్చి బలివు. పాత నిబంధన కాలంలో ఒక మానవుడు తప్పు చేస్తే, పాపం చేస్తే రక్తాన్ని చిందించేవాడు. మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది. సౌండ్ ఆఫ్ మైక్ సౌండ్, మైక్ సౌండ్ పూర్తిగా.
క్షమించబడటానికి ఏమని ఆది కాలములో పాత నిబంధనలో గొర్రె పిల్లనో లేక ఏమని కోళ్ళనో వాటిని బలిచ్చిన తర్వాత వాళ్ళకు ఒక నమ్మకం కలుగుతుంది, మేము బలిచ్చాం, మా పాపాలన్నీ క్షమించబడ్డాయి అని. ఈ కొత్త నిబంధన కాలములో మనం గమనిస్తూ ఉంటే, కొత్త నిబంధన కాలములో మనం గమనిస్తూ ఉంటే మానవుడు చేసిన పాప పరిహారానికి ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తే బలిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తే బలిగా మార్చబడ్డాడు. యేసుక్రీస్తే కల్వారి శిలువలో తన రక్తాన్ని చిందించి మానవుని పాప పరిహారార్థ బలిని క్షమించుట కొరకై, మానవుని పాపాలు తీసివేయడం కొరకై, మానవుడు చేసిన కర్మతః పాపముతో ఏమని జన్మతః పాపమును క్షమించుట కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితమే గొల్గొతా అనబడుతున్నటువంటి కల్వారి శిలువలో నీ కొరకై నా కొరకు ప్రాణ త్యాగంగా మార్చబడి 3వ దినాన సజీవుడిగా తిరిగి లేచి ప్రజలకు చాటి చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి అనంటే, ప్రజల కొరకై ప్రాణమును పెట్టినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప మరొక దేవుడి భూప్రపంచముతో భూతలమంతా వెతికినా కూడా దొరకడు. ముందుగా చెప్పాడు దేవుడు, 3వ దినాన నేను చనిపోతాను, తిరిగి 3వ దినాన నేను లేస్తానని మాట చెప్పిన దేవుడు మాట తప్పకుండా మడిమ తిప్పకుండా 3వ దినాన తిరిగి జన్మించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ ప్రభుల వారే అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక పొట్టేలుగా గొర్రె పిల్లగా పొదలో చిక్కుపడ్డాడు. దేనికి చిక్కుపడ్డాడయ్యా అనంటే, నీ నా పాపాల నిమిత్తమై ఆయన పొదలలో చిక్కుకున్నాడంట. నేను పొదల్లో చిక్కుకున్నా నాకు పర్వాలేదు, కానీ నా బిడ్డలు దేవుని వైపు మరలాలి అని. నేను పొదలలో చిక్కుకున్నంత మాత్రాన నాకేమి వరగదులే, కానీ నా ప్రజలు ఏ విధము చేతనైనా ప్రశాంతమైన వాతావరణంలోనికి వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు పొట్టేలు రూపములో ఆ పొదలలో చిక్కుకున్నాడు. స్వరం వినపడుతుంది, అబ్రహాం. ఇస్సాకుకు బదులుగా అదిగో ఎదురుగా పొట్టేలు పొదల్లో చిక్కుంది. తీసుకొచ్చి బలి, తీసుకొచ్చి మొదటగా బలివు. ఎప్పుడైతే అబ్రహాం పొదలలో ప్రత్యక్షమైన వాక్కును విన్నాడో, ఆ సమయాన్నే మోరియా పర్వతం మీద మోకరించి కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నాడంట. కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు బలులు కోరే దేవుడు కాదని అర్థమైంది అతనికి. నా దేవుడు బలి అర్పణ కోరే దేవుడు కాదని తెలుసుకున్నాడు. 100 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా దేవుని యందలి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదట. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము అనే పేరుకు అర్థం ఏంటంటే విశ్వాసులకు తండ్రి అని అర్థం అంట. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితం అంతా విశ్వాసంతో ప్రారంభించబడింది. లాస్ట్ అండ్ ఫైనల్గా కూడా తన కొడుకు ద్వారా కూడా విశ్వాసాన్ని అధికం చేసుకున్నాడు. పొదలలో చిక్కుకున్నటువంటి ఒక పొట్టేలు తన కుమారుణ్ణే దేవునికి బలిగా ఇచ్చేసాడు. తన కుమారుణ్ణే దేవునికి బలిగా ఇచ్చేశాడు. దానిని ఏమంటారంటే అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి ప్రథమ ఫలము అని అనుకోవాలి. అవునా కాదండి?
ప్రథమ ఫలం. బైబిల్లో ఒక చోట రాయబడింది, నీ కష్టాలు వచ్చినాయని, నీకు నష్టాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, ఇరుకు ఇబ్బందులు వచ్చినాయని నీవు నాకు మొరపెట్టే ముందుగా నీవు నాకిచ్చి నన్ను శోధించుము. నీవు నాకిచ్చి శోధించుము. ఈ రోజున దేవుడికి ఇవ్వటం తక్కువ కానీ శోధించటం ఎక్కువ. యేసుప్రభా అప్పులున్నాయి కొట్టే, యేసుప్రభా పిల్ల పెళ్ళి కావాలి కొట్టే, యేసుప్రభా కుమారుడి పెళ్ళి కావాలి కొట్టేసేయి, యేసుప్రభా పొలం కొనుక్కోవాలనుకుంటున్నా కొట్టేసేయి, యేసుప్రభా నాకు అది కావాలి ఇది కావాలి ఇస్తామా ఏమా. దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా నీ ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టు. నీ కష్టపడుతున్నటువంటి కష్టాజీతాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి నీవు నోరు తెరిచి దేవుని సన్నిధిలో ఏది అడిగితే వాటిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున ఇవ్వటం తక్కువ, పొందుకోవటం ఎక్కువ. దేవుడికి ఇవ్వటానికి మనసు రాదు కానీ దేవుడి దగ్గర పొందుకోవటానికి ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు. కొంతమందికి ఆశలకు అర్థం ఉండదు. ప్రభా నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి ఇత్తమయ్యవా. నేను అడిగి నేను నాకు ఇస్తావా ఇవ్వని చెప్పేసి దేవుని శోధిస్తారు. దేవుడు అంటాడు, ఇదిగో నీవు నా దగ్గర పొందుకోవాలంటే నీ దగ్గర ఉన్న దాన్ని తీసుకొచ్చాడు పెట్టు. అబ్రహాము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పేరు పొందుకోవటానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు తనకిచ్చిన కుమారుణ్ణి ఏమండి దేవునికి బలిగా ఇచ్చేశాడు. మొట్టమొదటిగా బలిగా అబ్రహామును తీసుకొని ఇచ్చాడు. మనమైతే ఇచ్చే ప్రభా ఇచ్చే, పండగకు పట్టు చీర కావాలి ఇచ్చే, పండగకు జీన్స్ ప్యాంట్స్ టీషర్ట్ కావాలి ఇచ్చే, పండగకు కూర తెచ్చుకోవడానికి 1000 రూపాయలు కావాలి ఇచ్చే, పండగకు చాలా ఖర్చులు ఉన్నాయి కానీ దేవా నాకు ఒక 30,000 ఇచ్చేయి. దేవుడి దగ్గర నువ్వు అడిగి తీసుకోవాలంటే మొట్టమొదటిగా నీ కలిగిన తీసుకుని వచ్చి బలిపీఠం మీద పెట్టాలా. దానిని ప్రథమ ఫలము అంటారు. అబ్రహాము తీసుకుని వచ్చి బలిపీఠం మీద పెట్టబట్టే ఇస్సాకుకు బదులు పొట్టేలు వచ్చింది, గొర్రె పిల్ల వచ్చింది. ముందే వచ్చిందండి ముందే. కొడుకుని ఇవ్వక ముందే వచ్చిందే పొట్టేలు రాలా. ఎప్పుడైతే ఆ బిడ్డను చంపడానికి ముందుగా కత్తి తీసుకొని ఏమన్నా విశ్వాసంతో ముందుకు వెళ్ళాడో స్వరం వినపడది. ఎందుకు నీ కుమారుడిని చంపుకుంటావు, నేనున్నాను కదా నీ కుమారుడికి బదులు. ఈ రోజున ఇవ్వటం అనేది అరుదు. ఒక ఊర్లో నేను ఒక తల్లి వారం నన్ను ఇసుకిస్తూ ఉంటుంది. పాటరయ్యో నాకు 50 సంవత్సరాలు వచ్చింది, పింఛన్ వచ్చేటట్టు ప్రార్థన చేయి. నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, పింఛన్ వచ్చేటట్టు ప్రార్థన చేయి. నేను ఉండని ఊరుకోకుండా నేను ప్రార్థన చేస్తా. ఏమిస్తావు నాకు అన్న. ఏంది పాస్టర్ అయ్యా, ఫస్ట్ పింఛన్ నీకే కాదో అని అన్నది. నేను ఆశపడ్డా, అమ్మా ఎంత పింఛను చెప్పండి, తీసుకోవట్లే నెల చెప్పాల. కొంతమంది వెనకోళ్ళకి రావట్లే, పొద్దునే నిలబడతారు పోయి క్యూలోనే ఆడ. ఏందో ఇలా సొమ్ము వాళ్ళ కాడ పెట్టినట్టు. గవర్నమెంట్ వాళ్ళకి కూడా పడవు. హల్లెలూయా.
గవర్నమెంట్ వాళ్ళకు 3వ తారీఖున పడేది, వీళ్ళకి 1st తారీఖే ఉంటాడు క్యూలో. ఏందమ్మా నోటి పింఛన్ ఇస్తున్నారులేయా. పాటరయ్యో నా కోసం ప్రార్థన చేయి. వారం ప్రార్థనకు వస్తే ఆమె దెబ్బకు నేను భయపడి దూరంగా ఉండేవాడిని. 50 సంవత్సరాలు వచ్చినాయి, నా కోసం ప్రార్థన చేయి, పింఛన్ వచ్చేటట్టుగా. నేను అడిగా, ఏమిస్తావు నాకన్నా అడిగితే, ఫస్ట్ పింఛన్ అంతా నీకే అని. నేనేమన్నానంటే, ఫస్ట్ పింఛన్ అంతా నాకు ఇవ్వాల్సిన పనిలే, అందులో దశంభాగం తీసాలన్నా. దశంభాగం తీ. ఎందుకు తీయనయ్యా? నా కోసం ప్రార్థన చేయి వచ్చేటట్టు అని. నెత్తి మీద చేపెట్టి, ప్రభా యేసయ్య గవర్నమెంట్ వాళ్ళ మనసు మార్చునైనా, తల్లి తగ్గిపోయింది, ఇదిగో ఆమె కష్టపడినటువంటి ఆ పింఛన్లో దశంభాగం ఇస్తానన్నది ప్రభా అని చెప్పి ప్రార్థన చేసి పంపించిన. ఆదివారం సోమవారం రోజు ఇంటికి వచ్చారంట. ఇంటికి వచ్చి, ఫలానా పేరు నువ్వేనా? నేనేనయ్యా. నీ ఆధార్ కార్డుది, ఆ సర్టిఫికేట్ది, ఈ సర్టిఫికేట్ది అన్నీ టిక్కు కొట్టుకొని వెళ్ళిపోయి. 1వ తారీఖు అయిపోయింది, 2వ తారీఖు అయిపోయింది. పాస్టరయ్యో వాళ్ళు వచ్చి రాసుకొని పోయి ఇంకేం చెప్పలే నాకు. వత్తదిలే, ఎందుకు కంగారు పడతావు అంటే, లేదు ప్రార్థన చేయి, నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తే పింఛన్ వస్తుంది నాకు. కొంతమంది చెబుతుంటారు, పాస్టర్ నా కోసం గట్టిగా చేయి. లూజుగా గట్టిగా ఉంటుందండి ప్రార్థనలో. నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తే నా కార్యం జరగాల. సరేలే గట్టిగా చేస్తలేపో, రేపు వచ్చే నెల నీకు పింఛన్ వస్తుందిలే అన్న. 31వ తారీఖు అయిపోయింది. 1వ తారీఖు ఏమిచ్చే రోజు? పింఛన్ ఇచ్చే రోజు. మొట్టమొదటి పేరు ఏం పేరే? ఆదలచ్చమ్మ పేరు. ఏ లచ్చమ్మ? ఆదలచ్చమ్మ. ఆదలచ్చమ్మ ఎవరంటే నేనన్నయ్యా అని అన్నది. శుభ్రంగా తీసుకుంది పింఛను. అడ్రస్ లేకుండా ఊరికి వెళ్ళిపోయింది. నేను ఎదురు చూస్తున్నా. వాళ్ళకి చెప్పిన, అమ్మ ఆదలచ్చమ్మ కనపడదా అన్న. ఇంకా ఏడ ఆదలచ్చమ్మ పాటరయ్యా, డబ్బులు తీసుకొని బరుగో నెల దాకా రాదంట అని. దొంగ మొక్కందానా? నాకు బాధ ఉండదండి. ఇంకా నాకేం పైనుంచి వీడు పడతాయి, మీరిత్తేనేగా. ఆదివారం ప్రార్థనకు రావట్లే, శనివారం ప్రార్థనకు రావట్లే. ప్రభా ఆదిలచ్చమ్మను వచ్చేటట్టు ప్రార్థన చేస్తున్న, ప్రభా రప్పించిన ఆయన అంటున్నా, ఏడొత్తది రావట్లే. నెల తర్వాత ఆదిలచ్చమ్మ ఆటోలో పోతుందంట. ఏమండి, ఆదిలచ్చమ్మ ఆటోలో పోతుంటే ఎవడో ఒకడు మాయదారి బైక్ మీద పోతా కాలుకు తగిలిచ్చిందంట. ఆటోలో కూర్చుండేది, మటసాంగ్ కూర్చుంటే బాగుండదు, కాలు ఇట బయటికి పెట్టుకొని కూర్చుంది. డ్రైవర్ చెప్తున్నట్ట, ఆదిలచ్చమ్మా సకరంగా కూర్చున్నట్ట, కాలు తిమ్మిర్లయ్యా, నాకు నొప్పి వస్తుంది అన్నట్టు, నీ ఇష్టం పో అన్నట్టు. వాడు మీడి మేళంగా వచ్చి తగిలిచ్చా. ఎత్తు నీకెందుకు హాస్పిటల్కు. బైక్ వాడు తగిలిచ్చినాడు, వెళ్ళిపోయింది అడ్రస్ లేకుండా. ఎప్పుడు 2 నెలల పింఛన్ టైమే. నాకు చెప్పారు, ఒరే ఆదిలచ్చమ్మ పాస్టరయ్యా, ఆదిలచ్చమ్మ కాలిరిగి హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్లో ఉందే, ఉంటే ఉన్నదిలేను. నేను గలవరెత్తుంది చిన్న పాస్టర్ అయిన రమ్మను, నేను పోనని చెప్పిన. మళ్ళీ 2వసారికి అంబరంపిందంట, పాస్టర్ గారిని రమ్మను. 2వసారి పింఛన్కు పాపం హాస్పిటల్కే పోయారంటే ఇచ్చేవాళ్ళు. హల్లెలూయా. పోంగని కాలు గట్టిన ఎగిరి పైన దండ్యానికి గట్టినట్టు. ఎంత కోపడ్డా, ఎంత కోపమున్నా దైవ సేవకుడికి కొద్దిసేపే ఉంటుంది. హల్లెలూయా. ఎంతసేపు ఉండదు ఆ కోపం. తండ్రి పిల్లల ఎడల ఏ విధంగా అయితే జాలి పడతాడో, దైవజనుడు కూడా ఆ రీతిగా జాలి పడతాడు. పోయేసరికి ఏమండి, కాలు ఏమో కట్టేశారు పైకి, కిదిగి పైకి స్టాండ్కు.
పోంగనే నన్ను చేతులు పట్టుకొని బోని ఏడుతుంది. ఏడ్చి ఫస్ట్ నెల వచ్చిందా పింఛన్ డబ్బులో దశంభాగం ఇదిగో ఇది పట్టుకో అని అంటుంది. ఏంటిది అన్న? అదేలే ఫస్ట్ రోజు వచ్చిన దశంభాగం, మరి ఆ రోజు ఇవ్వచ్చు కదా అని అంటే బుద్ధి పొరపాటు అయిందయ్యో, అది ఇయ్యకని నేను కాలేరా కొట్టుకున్నానయ్యో, తప్పు ఎప్పుడు చేయమాకైంది అని చెప్పి గద్దించి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత డాక్టర్ గారు వచ్చారంట. స్కానింగ్ తీస్తే ఏమంత ఇబ్బంది లేదే, చిన్నగా జిట్లిందిలే, ఒక వారంలో సెట్ అయిపోతానన్నట్టు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అబ్రహాము ఇస్సాకు విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడలేదు. దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడకుండా ఏమండి విశ్వాసముతో దేవునికి తన కుమారుడినే అర్పించడానికి ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు నా కొరకై పొదలలో చిక్కుకున్నాడు, నా కొరకై ప్రాణం పెట్టాడు, నా కొరకై ఆ పొదలలో చిక్కుకున్నటువంటి యేసయ్య కొరకు నేను ఎంత దూరమైన వెళ్ళాలన్నటువంటి విశ్వాసం అనేది తన హృదయంలో అధికం అవ్వటం వలన దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. కారణం ఏమిటి అంటే ప్రథమ ఫలాన్ని తీసుకొని వచ్చి దేవుని పాదాల చెంత పెట్టి ఏమండి సమర్పించడానికి సిద్ధపడ్డాడు. నీవెప్పుడైతే దేవుని సన్నిధికి ప్రథమ ఫలము తీసుకొని వస్తావో అప్పుడే దీవెన. నేను వచ్చిన కొత్తలన్నీ వరుసగా ఉండే డబ్బాలు. ఏం డబ్బాలో చెప్పాలా? ఏందో రాను తగ్గిపోతున్నాయి. మళ్ళా రాను డబ్బాలు తగ్గిపోతున్నాయి, అన్నీ గమనిస్తుంటా. నేను ప్రార్థనకు వచ్చినప్పుడు ప్యాషన్కి వస్తున్నారు బైబిల్ తీసుకొని, డబ్బా పట్టుకొచ్చి లేవురా ప్యాషన్కి వచ్చే వాళ్ళు అన్నీ గమనిస్తుంటా. నేను దేవుని సన్నిధిలో మనం దీవించబడాలన్నటువంటి ఆలోచనతో మనం వస్తున్నప్పుడు దేవునికి ఇవ్వాల్సినది దేవునికి ఇవ్వగలిగితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి ముందుకు వస్తాడు. దేవునికి ఇచ్చే విషయంలోనే నువ్వు వెనకాడుతున్నావు అనుకోండి, దేవునికి ఇచ్చే విషయంలోనే నువ్వు వెనకంజ వేస్తున్నావు అనుకోండి, దేవుడు నీకు ఇవ్వటానికి కూడా ఇష్టపడడు. దేవుడు నీకు ఇవ్వటానికి కూడా ఇష్టపడడు. నీవు తీసుకొచ్చినటువంటి ప్రథమ ఫలము ఏమండి ఆ యొక్క అర్పణను దేవుని సేవకుడు తింటేనే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని సేవకుడు తినకపోతే నీకు ఆశీర్వాదం ఉండదు. మేము ఎందుకు ఇక్కడ నిలబడి దేవుని సన్నిధిలో వాడబడుతున్నామంటే మేము దేవుని కొరకై మా జీవితాలను సమర్పించుకొని ప్రాణదానాలను ఏమని ధారపోసి సమస్తాన్ని దేవునికి అర్పించుకొని ఇక్కడ నిలబడి దేవుని సేవ చేసే సేవకుడే ఆ ప్రథమ ఫలము తినడానికి అర్హుడిగా మార్చబడతాడు. ఈరోజు నా విషయాలను మర్చిపోయి ప్రార్థనకు ప్యాషన్గా వస్తున్నాం. ప్యాషన్గా అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణాలు ఏంటి అంటే ప్రథమ ఫలము అనబడుతున్నటువంటి ఇస్సాకును దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడలేదండి. దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడలేదు, ముందంజ వేశాడు. బైబిల్ ఒక చోట రాయబడింది, లేవియా కాండంలో ఒక మాట రాయబడింది. చదవండి 23వ అధ్యాయం 17వ వాక్యం. లేవియా కాండం 23వ అధ్యాయం 17వ వాక్యం. చదువు ఆపమాక.
ఏం చదువుతున్నావమ్మా? లేవియా కాండం 23వ అధ్యాయం 17వ వాక్యమేనా? ఇరవై 23:17 18 చదువు. అందరు సగం సగం చదివి వెళ్ళారు. మరియాలు పోయా, నవీన కనపల్లె, చదివి వాళ్ళు అందరు దూరం అయిపోయారు. వీళ్ళు చూస్తేనేమన్నీ ఆ పాపే, సగం చదువు సగం మిగులుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చదివినారంటే డిగ్రీ చదివినన్నా, ఏం చేసుకోను, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరా చెప్పుకుంటే సుఖం కాదు. ప్రైజ్ ఎలా నవ్వుకోవటానికి లేదు. చదువుకున్నాడు కంటే పూర్తి చేయాల, చదువుకున్నాడు కంటే డాష్ వాడే మేలంట. దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు మనము ఆసక్తితో దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. ఏంటిది అంటే ప్రథమ ఫలం. అరణ్యములో కరువు వచ్చి అల్లాడిపోతుంటే, బాధపడుతుంటే, ఒక భర్త లేని ఆవిడే బైబిల్లో రాయబడింది. ఆమె వెధవరాలు అని బైబిల్లో రాయబడింది. ఒక్క కుమారుని పెట్టుకొని అరణ్యంలో కరువుతో బాధపడుతూ, ఈరోజు తిని చనిపోతే మీకు ఆహారం లేదు మన కాడ, మనం చచ్చిపోతే బాగుండని చెప్పేసి నిర్ణయించుకున్న సమయంలో ఆ ఇంటికి ఒక దైవజనుడు వెళ్ళాడంట. దైవజనుడు వెళ్ళి అడుగుతున్నాడమ్మా, ఈరోజున తిని చనిపోవాలనుకుంటున్నావు కదా, నీ దగ్గర కొద్దిగా ఉంది అంటున్నావు కదా, మొట్టమొదటిగా చేసిన అప్పం నా దగ్గర తీసుకుంటా, దయచేసి నీవు నా దగ్గరికి తీసుకొనిరా. వారు మాట్లాడకుండా చేసింది అప్పం తీసుకొచ్చి మొట్టమొదటిగా చేసిన అప్పాన్ని సేవకునికి ఇచ్చింది. చేతులు పైకెత్తి ప్రార్థన చేసి ఆశీర్వదించాడు. కరువు తీరిపోయేంత వరకు తల్లి కుమారుడు పోషించబడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి? దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడలేదట. ఈరోజున దేవుని దగ్గర నీవు ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే దేవునికి నువ్వు ఇచ్చే విషయంలో వెనకాడకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడకూడదు. దేవుని ఎంతో ఏమని అడగట్లే, కట్టలు తీసుకొచ్చి మనం అడగట్లే. నీకు కష్టపడిన దాంట్లోనే ప్రథమ ఫలం, నీవు కష్టపడినటువంటి సొమ్ములోనే ప్రథమ ఫలం, నీవు కష్టపడినటువంటి దాంట్లోనే దశమ భాగం, నీవు కష్టపడిన దాంట్లోనే దేవునికి నువ్వు ఇచ్చి ఆయనను ఎంత శోధించినా కూడా ఆయన నీ శోధనలన్నీ చూసి నీ శోధనలు తొలగించి నీకు సహాయము చేయటానికి, నీకు మేలు చేయటానికి, నీకు ఆశీర్వాదాలు చేకూర్చడానికి ఆయన నీకు ముందుకు రావటానికి సిద్ధపడతారంట. ఎప్పుడు అనంటే నీవు దేవునికి ఇచ్చినప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు. బైబిల్లో ఒక చోట రాయబడింది, నీవు నాకు ఇచ్చినను శోధించు. దేవుడు ఇవ్వకుండా నువ్వు ఎంత శోధించిన దేవుడిని మాట వినడో. పొదలు అనబడుతున్నటువంటి సమస్యలే నీకు వాళ్ళని వాటిల్లిన, పొద అనే వ్యాధులు నిన్ను వెంటాడుతున్నా, పొద అనే సమస్యల మధ్యలో ఏమని కొట్టుమిట్టలాడుతున్నా కూడా ఏమండి వాటన్నిటిలో నుంచి ఆ పొద అనే సమస్యల నుంచి తొలగించాలంటే దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రథమ ఫలాన్ని తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెట్టి, దేవా ఇది నేను నీకు ఇచ్చాను, నిన్ను ఎందుకు ఆశీర్వదించవు, నీవు నన్ను ఎందుకు దీవించవు, నా సమస్యలు ఎందుకు కొట్టివేయవు, నా వ్యాధులు ఎందుకు తీసివేయవు, నా కుటుంబంలో సమాధానం ఎందుకు కలిగించమని నీవు యేసయ్యను గట్టిగా అడగగలిగినటువంటి కెపాసిటీ నువ్వు సంపాదించుకుంటావు. ఎప్పుడో తెలుసా? దేవునికి నువ్వు ఇచ్చినప్పుడు. దేవునికి నువ్వు ఇచ్చినప్పుడు దేవునికి మనం ఇచ్చేవారికి కనపడాలి.
దేవునికి మనము 100 రూపాయలు ఇచ్చామనుకోండి, దేవుడు ఆ రోజున నీకు 1000 రూపాయలు ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాల గట్టిగా. 100 రూపాయలు ముఖ్యమా, 1000 రూపాయలు ముఖ్యమా? చెప్పండి. 100 రూపాయలు ముఖ్యమా, 1000 రూపాయలు ముఖ్యమా? 100 కావాలా, 1000 రూపాయలు కావాలా? చెప్పాలి. మనకేం 1000 రూపాయలు కావాలా, 100 రూపాయలు మాత్రం ఇచ్చేది లేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు 100 రూపాయలు అక్కడ పెట్టి 1000 రూపాయలు తీసుకొని బా అంటుంటే, లేదు లేదు ప్రభువా, నా 100 నాకానే ఉండాలా. ఆ 100 తీసుకపోతే పాస్టరే బాగుపడ్డా. ఒక ఆమె ఉంటుంది, వాళ్ళకేమిలేమో ఆడిపోయినా కూడా 4 కూడే. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పొదలు అనబడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడబడాలి అంటే ప్రథమ ఫలం దేవుడికి ఇచ్చి నువ్వు ఆయన శోధించగలిగితే తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకించుట ఆయనకు ముందుకు వస్తాడు. అన్న దేవుని సన్నిధిలో ప్రార్థించింది, దేవుని సన్నిధిలో మొరపెట్టింది. వెళుతూ శుభవార్తను చేత పట్టుకొని వెళ్ళింది. తన కవగుటిలో సమయాలు పుట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడికి ఇస్తానని ఒప్పుకుంది, దేవుడు ఇచ్చాడు, తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టింది, అందుకే దీవించబడింది. హల్లెలూయా. ఈరోజున మన కుటుంబాల్లో కూడా ఆశీర్వాదాలు కలిగించబడాలంటే, దీవించబడాలంటే దేవునికి ఇవ్వండి. వెళుతూ మూటల ఆశీర్వాదాలు చేత పట్టుకొని మీరందరూ వెళ్ళుదురుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుంటాం.